ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో మంచి టేస్టీ వెరైటీ చేయడానికి రాజు గారు రెడీగా ఉన్నారు. ఏం రెసిపీ చేస్తున్నారు రాజు గారు? ఈరోజు కొంచెం కాంటినెంటల్ స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. కాంటినెంటల్ స్నాక్. ఓకే, దేంతో? యాపిల్ ఫ్రిటర్స్. యాపిల్ ఫ్రిటర్స్. yes ఓకే 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 అండి, మరి యాపిల్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. యాపిల్ ఫ్రిటర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, పంచదార పొడి 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, పాలు 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు చిటికెడు. యాపిల్ ఫ్రిటర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? సో అందరూ చాలా ఈగర్ గా వెయిటింగ్ ఎలా చేసుకోవాలి ఇదని చెప్పారు కాబట్టి. ఓకే అండి. ఓకే, సో ముందుగా మనం యాపిల్ కట్ చేసుకోవాలి. సో చెక్కు తీసేసాను. సో దాని తర్వాత ఈ మధ్యలో సీడ్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. అది ఆ ఇన్స్ట్రుమెంట్ లేని వాళ్ళు ఎలాగ రాజు గారు? ఏముంది, మామూలుగా కట్ చేసి తీసేసుకోవటం అంతే కదా రాజు గారు. సెకండ్ ఆప్షన్ చెప్తాను. మామూలుగా పీలర్లు ఉంటాయి కదండి ఇంట్లో, సో అది అలా లోపల పెట్టేసి ఒకసారి షేప్ అనేది రౌండ్ గా కావాలి కదా దీనికి. కావాలంటే మనకు రింగ్స్ లా వస్తుంది. అవును, సో కాబట్టి దానికన్నా ఇది బెటర్ ఆప్షన్. సో పీలర్ లోపలికి అలా పెట్టేసి మనం ఒకసారి రౌండ్ తిప్పేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అవును, సో వీటిని మనం సర్కిల్స్ లో కట్ చేస్తాం. పైనాపిల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎస్. ఓకే ఓకే, నెక్స్ట్ మనం పంచదార పొడి. ఓకే ఓకే, సో ఇది మనం పైనుంచి స్ప్రింకిల్ చేస్తామండి. పొడియా? కొద్దిగా యాలకుల పొడి ఓకే, లేదా నట్ మేక్ అన్న తీసుకోవచ్చు, జాజికాయ ఓకే ఆ పొడి అయినా మనం వేసుకోవచ్చు. సో డీప్ ఫ్రై కాబట్టి నెక్స్ట్ ఓకే స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టుకుందాం. అలాగే ఇంకొక బౌల్లో సో బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. ఓకే మైదా, దీంట్లో కొద్దిగా కార్న్ ఫ్లోర్. ఓకే, సో కొంచెం పైన మనకి లేయర్ కొద్దిగా కొంచెం లైట్ క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్ గా. వేసాం. కొద్దిగా పంచదార. ఓ పౌడర్ వాడుతూ మళ్ళీ షుగర్ కూడా? ఆ పౌడర్ పైనుంచి వేస్తాం. ఇది కొంచెం బ్యాటర్ లో మిక్స్ అవుతుంది. కానీ పౌడర్ వేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది కదా రాజు గారు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఉప్పు కొంచెం అంటే కొంచెం ఆ చిటికెడు ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా పాలండి. ఓకే, సో కొంచెం ఫ్లఫీగా కావాలనుకుంటే కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదే అంటే కొంచెం నాన్ వెజ్ ఆ ఫ్లేవర్స్ కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బ్యాటర్ సో సేమ్ ఇంగ్రీడియంట్స్ తో మనము ఎగ్ మిక్స్ ఎగ్ చేయాలి. అడిషనల్ గా ఎగ్ మనం యాడ్ అవును, చేసుకోవాలి. ఓహో, అంటే అప్పుడు చికెన్ గానీ మటన్ గానీ ఎనీథింగ్ లేకపోతే? లేదు, ఈ ఫ్రిటర్స్ కి. ఓహో, ఈ పైన బ్యాటర్ లో నాన్ వెజ్. ఓకే, అదే egg బ్యాటర్ కూడా లో add ఎగ్ చేయాలి. యోక్ కూడా వేసేసుకుంటే బాగుంటుంది. సో దీంట్లో ఒక్కొక్కటిగా ముంచి తీసి, కానీ నిజంగా నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా మంచి ఐడియా కదా. యాక్చువల్లీ ఇలాంటి వాటికి కొంచెం ఎగ్ వైట్ అయితే చాలా బాగుంటది కదా, టేస్టీగా. అంటే అదొక మంచి ఇది వస్తుంది, టేస్ట్ కొంచెం టెక్స్చర్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పటికి మనకి ఆ ఎగ్ అనేది ఎలా అయితే ఇదిగా అవుతుందో డిఫరెంట్ గా ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఇలా మనము ఏ ఫ్రూట్ తో అయినా చేసుకోవచ్చు కదా రాజు గారు. అంటే పైనాపిల్. కొంచెం ఎక్కువగా మనకు వాటరీగా ఉండే ఫ్రూట్స్ అయితే అవును. కాకపోతే కొంచెం ఈ సైజ్ లో కావాలంటే మెయిన్ మనకి ఆపిల్, పైనాపిల్, బనానాతో కూడా Banana. బనానా కూడా చాలా బాగా వస్తుంది. ఓకే, అప్పుడు అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నవి ఎస్. లేదా పొడువుగా కట్ చేసి పొడవుగా కట్ చేసి ఒక దాంట్లో హాఫ్ ఆఫ్ చేసేసుకుని వేసేసుకోవచ్చు. కాకపోతే కొన్ని ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే అందరూ బయటే, అంటే మనకి రాదేవో బయటే తీసుకోవాలి అన్నట్టు అక్కడ ఉంటుంది, బాగుంటుంది, చేసుకోలేమని. అవును, కానీ చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇవన్నీ చక్కగా మంచి రంగు వస్తే మనకి తీసేసుకోండి, రెడీ అన్నమాట. ఓకే,
అంటే ఒక డిఫరెంట్ రెసిపీ ట్రై చేయాలి అనిపించినప్పుడు ఇలాగా చేసుకుంటుంటే సరిపోతుంది. కొంచెం లైట్ కలర్ వచ్చినా మనం తీసేసుకోవచ్చు. అవును, మనకు ఓన్లీ ఆ పైన కోట్ ఒక్కటి వేగితే సరిపోతుంది. Yes. అండ్ ఫ్రూట్ ఎలాగో ఇంత వేడిలో ఆబ్వియస్ గా దానికి త్వరగానే మగ్గిపోతుంది అది. అండ్ ఫ్రూట్ మనం ఎలాగో ఉట్టిది కూడా తినేస్తాం కాబట్టి మన మెయిన్ కూడా జస్ట్ పైన కోటింగ్ వేగిదే వరకు సరిపోతుంది. రాజుగారి రెసిపీ మొత్తానికి మనకి ఇలాచి ఒకటే ఫ్లేవరా? అంటే యాపిల్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అదే యాపిల్ లోపల తెలుస్తుంది. మగ్గుతుంది. అవును. ప్లేట్ ఇస్తారా? సో అయిపోయినట్టుగా మనం తీసేసుకోవాలి. ఓకే, వర్షం పడుతున్నది వర్షం కదా. సో గబుక్కుని చూస్తే గారెల్లా అనిపిస్తున్నాయి కదా. అంటే బాగా వేయించకుండా మధ్యలో తీసేసినట్టు చిల్లుగా వెళ్ళాం. చిల్లుగా. అయితే ఒక డిఫరెంట్ కాంటినెంటల్ డిష్ ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ కదా. అంటే యాక్చువల్గా ఇలాంటివన్నీ చాలా సింపుల్ గా ఉంటాయేమో, అంటే అన్ని కాకపోయినా కొన్ని ఐటమ్స్ కానీ మనకి అవి మనకి. సో వీటిని ఏంటంటే ఒక్కొక్కటిగా మనం ఈ పౌడర్లో వేసేసి దాంట్లో డిప్ చేయాలా? డిప్ చేసేసి అద్దాలి మొత్తం. జస్ట్ అలా టర్న్ చేసేసుకుంటే చాలు. సరిపోతుంది. సో వేడి మీద పట్టేస్తే బాగుంటుంది కదా. Yes. సో ఇలా రోల్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే పౌడర్ మనం ఓహో. ఇలా పైన స్ప్రింకిల్ అంటే కొంచెం తీపి అనేది కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. లేదంటే ఇందులో రోల్ చేస్తాం. అలా ఎక్కువ roll తెలియాలి అనుకున్న వాళ్ళు కొంచెం బాగా పట్టేలా కలుపుకోవచ్చు. పట్టేలా కలిపేసుకోవచ్చు. సో ఏదైనా కూడా తీగానే జల్లుకుంటే మనకి అది అనేది దాని స్టిక్ అయిపోయి ఉంటుంది. ఎస్. ఆ వేడికి తగిలేసరికి ఇలాచీ స్మెల్ బాగా తెలుస్తుంది. మనకి అందుకే కదా కొద్దిగా అవును. వేసినా కూడా దాని ఫ్లేవర్ Flavour ఎక్కువ బాగా ఉంటుంది. తెలుస్తూ ఉంటుంది. వేడి మీద వేస్తే కొంచెం అది కరిగినట్టు కూడా అయి బాగుంటుందేమో కదా. ఓకే. వావ్, Apple వెరైటీ fritters ready అండి. రెసిపీ. ఓకే, మరి వేడి వేడిగా యాపిల్ ఫ్రిట్టర్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. యాపిల్ ఫ్రిట్టర్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా యాపిల్ పై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. పంచదార పొడిలో యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, పంచదార, ఉప్పు వేసి పాలు తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో యాపిల్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై పైనుండి పంచదార పొడి జల్లి సర్వ్ చేసుకుంటే యాపిల్ ఫ్రిట్టర్స్ రెడీ.